హాయ్ అండి, నా పేరు డాక్టర్ లోకేష్. న్యూ మామ్స్ కి వచ్చే మోస్ట్ కామన్ డౌట్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ లో విటమిన్ డి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. విటమిన్ డి సప్లిమెంటేషన్ ప్రతి బేబీకి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మదర్ మిల్క్ లో విటమిన్ డి అనేది తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. విటమిన్ డి అనేది తక్కువగా ఉంటే పిల్లలకి రికెట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే బోన్స్ అనేది సరిగ్గా గ్రోత్ అవ్వకపోవడం, టైంకి పిల్లలు కూర్చోకపోవడం, టైంకి నిలబడడం నేర్చుకోకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఓకే, విటమిన్ డి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎంత వేయాలి, ఎప్పుడు దాకా వేయాలి, ఎలా వేయాలి అండ్ దాని గురించి ప్రికాషన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రతి బేబీకి విటమిన్ డి అన్నది 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బేబీస్ నెలలు నిండక ముందే పుట్టి ఉంటే 600 యూనిట్స్ దాకా కూడా ఇవ్వచ్చు. రెండోది, విటమిన్ డి డ్రాప్స్ అన్నవి బ్రౌన్ కలర్ కంటైనర్స్ లోనే రావడం జరుగుతుంది. ఎందుకంటే విటమిన్ డి డ్రాప్స్ అనేవి లైట్ సెన్సిటివ్. సెకండ్ థింగ్, విటమిన్ డి డ్రాప్స్ అన్నవి ఎయిర్ సెన్సిటివ్ కూడా. సో వన్స్ మీరు డ్రాపర్ తో విటమిన్ డి వేసిన తర్వాత ప్రాపర్ గా ప్యాక్ చేసి ఉంచాల్సి ఉంటుంది. బేబీకి ఫార్ములా ఫీడింగ్ ఇస్తున్నాం, అయినా కూడా విటమిన్ డి డ్రాప్స్ వేయాలా? అవును, ఫార్ములా పౌడర్ లో విటమిన్ డి అనేది ఉన్నా కూడా పర్ డే కి 1 లీటర్ ఇస్తే ఆ నీడ్ అనేది ఉంటుంది. సో సార్, విటమిన్ డి డ్రాప్స్ కి మల్టీవిటమిన్ డ్రాప్స్ కి ఎంత గ్యాప్ ఉండాలి? మినిమం 3 to 4 hours గ్యాప్ పెట్టుకుని ఇవ్వడం చాలా మంచిది. థ్యాంక్ యూ.